అడ్డం పెట్టుకుని కీచుకుడిగా మారితే మరొకడు రుణాల పేరుతో మహిళలను లోబరుచుకుంటున్నాడు. రోజు రోజుకి మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయనడానికి ఈ ఉదంతాలే సాక్ష్యాలు. ఇక మరిన్ని వార్తలు చూద్దాం. సంతానలేమితో చికిత్స కోసం వస్తే గిరిజనుల మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న ఓ వైద్య ప్రబుద్ధుడు గుట్టు చప్పుడు కాకుండా అత్యాచారం చేస్తున్నాడు. అయితే వరంగల్ జిల్లా వర్ధనపేట మండల కేంద్రంలో 10 ఏళ్లుగా కామవాంఛ తీర్చుకుంటున్న వైద్యుడి బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైద్యం ముసుగులో అత్యాచారానికి ఒడిగడుతున్న ఓ డాక్టర్ నిర్వాకం వరంగల్ జిల్లాలో వెలుగు చూసింది. సంతాన పరీక్షల కోసం వస్తున్న మహిళలకు మత్తుమందు ఇచ్చి కోరిక తీర్చుకుంటున్న డాక్టర్ వికృత చేష్టలు వైద్య వృత్తికే తలవంపులు తెస్తున్నాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో మమత నర్సింగ్ హోం నడుపుతున్న ఎంబీబీఎస్ డాక్టర్ రవీందర్ రెడ్డి దశాబ్ద కాలంగా అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. సంతాన సాఫల్య కేంద్రం పేరుతో ఆసుపత్రి నిర్వహిస్తున్న రవీందర్ రెడ్డి చుట్టుపక్క గ్రామాల గిరిజన మహిళలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. డాక్టర్ నిర్వాకం తెలిసిన కాంపౌండర్లు కూడా సంతానం కోసం వస్తున్న మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. చికిత్స కోసం వస్తున్న పేషెంట్లకు రాత్రిపూట అనస్థీషియా ఇస్తున్న డాక్టర్ నిస్సిగ్గుగా కోరిక తీర్చుకుంటున్నాడు. అయితే మత్తుమందు నుంచి ముందే తేరుకున్న ఓ మహిళ డాక్టర్ రవీందర్ రెడ్డి వికృత చేష్టలను బయటపెట్టింది. పర్వతగిరి మండలం రోళ్లకల్ గ్రామానికి చెందిన గిరిజన యువతి శ్రీదేవి చికిత్స కోసం వచ్చి రవీందర్ రెడ్డి కామ వాంఛకు బలైంది. ముందుగా వైద్యం కోసం వచ్చిన శ్రీదేవిని పరీక్షించిన రవీందర్ రెడ్డి ఆమెను 2-3 సార్లు ఆసుపత్రి చుట్టూ తిప్పించుకున్నాడు. ఆ తర్వాత హాస్పిటల్ కు వచ్చిన ఆమెకు ప్రొద్దున్నుంచి అపాయింట్మెంట్ ఇవ్వకుండా రాత్రి వరకు వెయిట్ చేయించాడు. 7 గంటల ప్రాంతంలో ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి వడిగట్టాడు. మత్తు నుంచి తేరుకొని ఎదురు తిరిగిన మహిళపై బలవంతంగా అత్యాచారం చేశాడు. వైద్యం కోసం వచ్చి అత్యాచారానికి గురైన గిరిజన మహిళ లబోదిబోమంటూ మీడియాను ఆశ్రయించింది. న్యాయం చేయాలని వేడుకుంది. ఆయన వచ్చిన గొల్లం పెట్టిండు. గొల్లం పెట్టిన వాళ్ళే ప్యాంట్ తీసిండు. ప్యాంట్ తీసిన వాళ్ళే నాకు కొంచెం అప్పుడే ఎక్కుతుంది, మొత్తం ఎక్కుతుంది. అప్పుడే ప్యాంట్ తీసిండు. తీసిన వాళ్ళే మీద ఊరికొత్తాడు. ఎందుకు ఊరికొస్తున్నా అని ఇట్లా నూకిన నేను బల్ల మీదకి వెళ్ళి కింద పడ్డా. కింద పడేసరికి మళ్ళీ లేపిండు. నన్ను లేపి మళ్ళీ పండుకోబెట్టిండు. మళ్ళా మీద పండుకున్నాడు. డాక్టర్ నిర్వాకాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలి భర్త, బంధువులు వాపోతున్నారు. 8 అయ్యేసరికి అప్పుడే మా వాళ్ళని తీసుకొచ్చారు. అప్పటికి మా అత్తమ్మ ఈమె ఇద్దరు ఉన్నారు. బాగా అవస్థ చేస్తారు, బాగా ఎడతారు. అప్పటికే స్పృహ తప్పిపోయింది, మాట్లాడతలేదు. నాలుక కూడా కొంచెం దొడ్డుగా అయిపోయింది. అయితే మా వాళ్ళని తీసుకుపోయినప్పుడు ఏం చేశారంటే మత్తు ఇంజక్షన్ వేసిరట. వేసిన తర్వాత బాగా అరుపులు వస్తున్నాయట. అరుపులు వచ్చేసరికి అమ్మాయి భయపడి 5వ నెంబర్ అయిపోయిన తర్వాత ఈమె మానభంగం చేసిర్రు. మానభంగం చేసిన తర్వాత అమ్మాయి బాగా ఎడతాను ఎందుకని బయటపడేసారట. ఆ అమ్మాయి 5వ నెంబర్ అమ్మాయి పోయింది. ఆ అమ్మాయి చెప్పింది మానభంగం చేసిరు. ఆమె చూసింది. అదే సేమ్ ఆ అమ్మాయి కూడా మత్తు ఇంజక్షన్ రాసిర్రు. రాత్రికి పోయేటప్పుడు ఇక మేము మేము లేడీస్ అంటే ఇంత అగ్వానా, ఇంత డాక్టరే ఉండి ఇట్లా చేస్తాడా మామూలా? మరి లేడీస్ కి ఇంత పట్టించుకుంటలేరా? ఎందుకు డాక్టర్ ఉండి ఎందుకు డాక్టర్ ఈ పని చేస్తాడా? తెలిసినోడా తేలినోడా అని నేను. వైద్యం పేరుతో అత్యాచారాలకు పాల్పడుతున్న డాక్టర్ రవీందర్ రెడ్డికి నర్సులు సహకరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. విషయం బయటపడడంతో డాక్టర్ పరారయ్యాడు. దీంతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న పేషెంట్లలో ఆందోళన నెలకొంది. రవీందర్ రెడ్డి ఆసుపత్రికి గర్భకోశ వ్యాధులు, సంతానం కోసం వచ్చే కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాకు ఇప్పుడు ఇట్లా గొడ్లని చెప్పిన ఒక గోలి కాలిపోదా చేసేటోళ్ళు లేరా? ఏడుకి ఆపరేషన్ చేసి 7 రోజులు చేసిన రోజు ఒక్క గ్లూకోజులు పెట్టిల్లు అంతే. ఇక గాయమైతే లేచి కూర్చున్నా శక్తి లేకుండా అయిపోతాను. సంతాన సాఫల్యత కేంద్రం పేరుతో అత్యాచారాలకు పాల్పడుతున్న డాక్టర్ రవీందర్ రెడ్డిపై పోలీసులు SC/ST అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. డాక్టర్ కు సహకరించిన కాంపౌండర్, నర్సులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గిరిజన మహిళ వర్ధనపేటలో